నాశనం చేసావు. నా బ్రతుకు సర్వనాశనం చేసేసావు. ఎందుకు ఇలా చేసావు బావా? ఇంత దుర్మార్గ పని చేస్తావనుకోలేదు. అమ్మా లేఖ, 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 తలుపుతీ, లేఖ, లేఖ తలుపుతీ అమ్మా. లేఖ, అమ్మా లేఖ, లేఖ తలుపుతీ. నీలు ఏమైంది? ఏమైంది లేఖ? ఎందుకు ఏడుస్తున్నావు? అయిపోయింది నీలు. అంతా సర్వనాశనం అయిపోయింది. నా జీవితం పాడు చేసేశాడు. నాకు ఇంకా మిగిలింది ఏంటి? ఏడుపే. నాశనం అవడం ఏంటి? ఏడుపు నిఘండం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు నువ్వు ఆదిత్య గదిలో ఉన్నావేంటి? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సిగ్గుతో చచ్చిపోతున్నాను. జరిగింది తలుచుకుంటే చావాలనిపిస్తుంది. అవును, చచ్చిపోవాలి. చచ్చిపోతాను, చచ్చిపోతాను. నేను చచ్చిపోవాలి. నన్ను వదిలే. లేఖ, అసలు ఏం జరిగిందో చెప్పమంటే చచ్చిపోతానంటావే? విషయం చెప్పు. తప్పు నీదైతే నువ్వు చావడం కాదు, నేనే నిన్ను చంపి పారేస్తాను. చెప్పు ఏం జరిగిందో. ఆడపిల్లని ఒక మగాడి గదిలో ఉండి జీవితం నాశనం అయ్యింది. లైఫ్ కొలాప్స్ అయ్యిందంటే ఏం జరిగిందో చెప్పు అని నిలదీస్తే ఏ ఆడపిల్లైనా ఎలా చెప్తుంది? ఏమని చెప్తుంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడడం తెలిసిందేగా, కొత్తగా సిగ్గు ముంచుకొచ్చిందా? ఆయన చెప్పమని అడుగుతున్నారుగా, చెప్పు. నువ్వు ఆగు రాధా. అదేదో జరగరంది జరిగింది కాబట్టే అదలా ఏడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇలాగేనా మాట్లాడేది? ఏడు పాపి చెప్పమను. అన్యాయం జరుగుంటే అయ్యో పాపం అంటాంగా. వింటున్నావుగా? విషయం చెప్పకుండా చస్తానంటే ఇలాగే అంటారు. తప్పు నీది కాకపోయినా నిందలేసి తప్పు నీ మీద వేసి నిన్ను దోషం చేస్తారు. రాత్రి నువ్వేగా అందరికీ జ్యూస్ ఇచ్చి ఇది ఆదిత్యకిచ్చిరా అని ఒక గ్లాస్ ఇచ్చి పంపావు. అవును, అక్కడ నేను ఉన్నాగా. ఆ గ్లాస్ తీసుకొని అలా బావ గదిలోకి వెళ్ళా. బావ మందు తాగి ఉన్నట్టున్నాడు. జ్యూస్ బావా అన్నాను. అదోలా చూశాడు. ఈ పొజిషన్ లో జ్యూస్ కాదు కావాల్సింది అన్నాడు. బావ కొత్తగా చూస్తుంటే నేను తల దించుకున్నాను. ఆ తర్వాత నన్ను నేను మర్చిపోయాను. చూస్తే తెల్లారింది. కళ్ళు తెరిచాక అర్థమైంది నా బతుకు తెల్లారిపోయిందని.